హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయవద్దని గతంలో తీర్పు ఇవ్వగా గత తీర్పును అమలు చేయడం లేదని పిటిషనర్ వాదించారు. 2021లోనే నిమజ్జనంపై హైకోర్టు ఆదేశించిందన్న జడ్జి నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్ సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయవద్దని గతంలో తీర్పు ఇవ్వగా గత తీర్పును అమలు చేయడం లేదని పిటిషనర్ వాదించారు. 2021లోని నిమజ్జనంపై హైకోర్టు ఆదేశించిందన్న జడ్జి నిమజ్జనం చివరి నిమిషంలో పిటిషన్ సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, హైకోర్టు నిమజ్జనాలు వద్దన్నప్పటికీ కూడా ఇప్పుడు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు హైకోర్టులో వాదనలు ఎలా సాగాయి? మొత్తానికి చూస్తే హైకోర్టులో ఈరోజు 2:30కు యొక్క వాదనలు కొనసాగాయి. అయితే ఇప్పటికీ కూడా కొంత వాదనలు కూడా కొనసాగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు 2021లో ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేసిందో అదే విధంగా కూడా దీనికి సంబంధించి పూర్తిగా కొనసాగాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే కోర్టు కంటెంప్ట్కి సంబంధించి పిటిషనర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపైన చాలాసేపు కూడా ఆర్గ్యుమెంట్ కూడా కొనసాగాయి. అయితే కంటెంప్ట్కి సంబంధించిన మెయింటైనబుల్ కాదని చెప్పి కూడా హైకోర్టు యొక్క పిటిషన్ కూడా దీనికి సంబంధించి డిస్మిస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా కంటెంప్ట్కి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయని మాత్రము హైకోర్టు పిటిషనర్ కూడా ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించాలి, కంటెంప్ట్కి సంబంధించి మెయింటైనబుల్ ఎలా చేస్తారు, దీనికి సంబంధించిన ఆధారాలు తమకు ఇవ్వాలని చెప్పి కూడా పిటిషన్ కూడా హైకోర్టు ప్రశ్నించింది. దీంతో అతను ఎలాంటి యొక్క ఆధారాలు కూడా హైకోర్టు కూడా ఇవ్వలేని పరిస్థితిలో దీనికి సంబంధించి కోర్టు కూడా ఇది మెయింటైనబుల్ కాదని చెప్పి కూడా సూచించింది. మొత్తానికి చూస్తే గత సంవత్సరము ఎన్ని యొక్క హుస్సేన్ సాగర్లో వినాయకులు నిమజ్జనం అయ్యాయని చెప్పి కూడా పిటిషన్ను ప్రశ్నిస్తే దాదాపు 2 లక్షల వరకు కూడా ఈ యొక్క వినాయకులు నిమజ్జనం అయ్యాయని చెప్పి కూడా పిటిషనర్ తరఫున వాదన వినిపించారు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, 2 లక్షలకు సంబంధించిన వినాయకుల నిమజ్జనం సంబంధించి అడిగితే మాత్రం ఎలాంటి ఆధారాలు కూడా చూపించలేకపోయారు. అంతేకాకుండా ఈ యొక్క పిటిషన్ సంబంధించి వినాయకుడి నిమజ్జనం సంబంధించిన చివరి నిమిషంలో ఇలాంటి యొక్క పిటిషన్ ఎందుకు వేస్తారు? అయితే ఏప్రిల్ నెలలోనే యొక్క పిటిషన్ వేయొచ్చు కదా, 3 నెలల ముందే పిటిషన్ వేస్తే దీనిపైన ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగుతాయి. అయితే చివరి క్షణంలో ఇలాంటి పిటిషన్ ఎందుకు వేస్తారని చెప్పి కూడా పిటిషనర్ కూడా హైకోర్టు యొక్క ప్రశ్నించింది. మొత్తానికి చూస్తే ఇందులో అటు హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏంటంటే సుప్రీంకోర్టు 2021 సంవత్సరంలో ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చిందో ఈసారి కూడా వినాయక నిమజ్జనానికి కూడా అదే గైడ్లైన్స్ కూడా కొనసాగుతాయని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది. అయితే మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి దానిపైన కూడా వాదనలు కొనసాగుతున్నాయి. పొల్యూషన్ బోర్డు సంబంధించి దానిపైన మాత్రం ప్రధానంగా ఎలాంటి సూత్రాలు కొనసాగుతున్నాయి, హుస్సేన్ సాగర్లో మట్టి వినాయకులు కొనసాగుతున్నాయా, పిఓపి అంటే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన నిమజ్జనం కూడా కొనసాగుతున్నాయని చెప్పి కూడా హైకోర్టు యొక్క పబ్లిక్ సంబంధించిన ఏదైతే పొల్యూషన్ బోర్డు ఉందో వాటన్నిటిని కూడా ప్రశ్నించింది. అయితే అక్కడ మాత్రము కేవలం మట్టి వినాయకులకు సంబంధించి మాత్రమే అక్కడ కొంత నిమజ్జనం అవుతున్నాయి. అది కూడా హుస్సేన్ సాగర్ ఏదైతే పూర్తిగా ఎన్టీఆర్ మార్గ్ కాకుండా నెక్లెస్ రోడ్ తదితర ప్రాంతాల్లో కూడా చిన్న పౌండ్స్ పెట్టి అక్కడ యొక్క వినాయకులు కూడా నిమజ్జనం అవుతున్నాయి. ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ అంటే రసాయనకు సంబంధించిన విగ్రహాలు మాత్రము నిమజ్జనం కావట్లేదని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఈ యొక్క ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ సంబంధించి వినాయకులు ఎవరైతే తయారు చేస్తారో వారికి కూడా చాలా క్లియర్గా గైడ్లైన్స్ కూడా ఇచ్చాము. ఎక్కడ కూడా ఇట్లాంటి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన వినాయకులు తయారు చేయొద్దని చెప్పి కూడా పొల్యూషన్ బోర్డు సంబంధించిన తమ వైపు నుంచి కూడా ప్రచారం చేశామని చెప్పి కూడా వాదనలు వినిపించారు. మొత్తానికి చూస్తే చాలాసేపు ఈ యొక్క వాదనలు కూడా కొనసాగిన నేపథ్యంలో ఈ యొక్క కోర్టు ధిక్కరణకు సంబంధించిన పిటిషన్ మెయింటైనబుల్ కాదని చెప్పి కూడా హైకోర్టు సూచించింది. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకా ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగుతున్నాయి. దాని తర్వాత ఇంకా ఎలాంటి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి, అయితే హైకోర్టు చివరిగా ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది.
రైట్, ఇది ప్రజల సెంటిమెంటు. నిజానికి మీరు చెప్పినట్టు నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్ సరికాదని హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో నిమజ్జనాలు ఈసారి కూడా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పవన్, హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 2021లో ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఈసారి కూడా అదే గైడ్లైన్స్ సంబంధించి కూడా కొనసాగాలి, అదేవిధంగా గణేష్ నిమజ్జనం కొనసాగాలి అనేది మాత్రము హైకోర్టు చాలా క్లియర్గా డైరెక్షన్ కూడా చేసింది. అయితే అదేవిధంగా కూడా అధికారులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ యొక్క గైడ్లైన్స్ అందరూ కూడా తప్పకుండా పాటించాలి. ఇందులో అటు పిటిషనర్ కూడా ఇంకొక దీనికి సంబంధించి హైడ్రాను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలి, ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా పిటిషనర్ యొక్క పిటిషన్లో కోరడంతో ఆ యొక్క హైకోర్టు యొక్క హైడ్రాకు సంబంధించిన పిటిషన్ కూడా తిరస్కరించింది. హైడ్రాకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే జిహెచ్ఎంసీ చెరువులకు సంబంధించి పూర్తిగా పర్యవేక్షిస్తుంది. గతంలో కూడా జిహెచ్ఎంసీ చెరువులకు సంబంధించి వ్యర్థాలు కావచ్చు, ఇతర సంబంధించిన దానిపైన జిహెచ్ఎంసీ పూర్తిగా ఇందులో పర్యవేక్షిస్తుంది. కాబట్టి హైడ్రా ఈసారి దీనికి సంబంధించి ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేదని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. మొత్తానికి చూస్తే హైకోర్టులో మాత్రము మరికొద్ది సేపట్లో దీనిపైన చాలా క్లియర్గా సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ విడుదల చేస్తుంది, ఇంకా ఇందులో కొత్తగా ఏమైనా హైకోర్టు సూచించే కొత్తమైన యొక్క గైడ్లైన్స్ విడుదల చేస్తుంది అనేది మాత్రము ప్రధానంగా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఇంకా కొంతసేపు యొక్క వాదనలు కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.